Hi guys and welcome back to another day, another vlog. Come on, hi చెప్పు. నమస్తే బ్రో. ఎక్కడ పోతాను అది చెప్పు. మనం ఈరోజు కమర్షియల్ స్ట్రీట్కి పోతున్నాము. ఏం చేద్దాం ఈరోజు? షాపింగ్ చేస్తాం. జేపీ నగర్ నుంచి కమర్షియల్ స్ట్రీట్కి పోతాను. మామూలుగా సిగ్నల్ జంపులు చేస్తాం కానీ ఈరోజు 100 సెకండ్ సిగ్నల్ మొత్తం కూర్చోాలా. ఈ మధ్య రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి హెల్మెట్లు కూడా వేసుకుంటున్నాం, రూల్స్ పాటిస్తున్నాం. రెస్పాన్స్లో ఏం లేదు, పోలీసులు పట్టుకుంటే ఫైన్ వేస్తారనేసి నోరు మొత్తం జాతికి పోతున్నాము. లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసుకొని రైట్ సైడ్ యాడ్ అంటే చూపుతాను. అది కాదు నాకు రాను భయం అవుతుంది నా ఈ మధ్య. ఏమైంది? నేను ఎప్పుడు నేపోతానేమో అనిపిస్తాను. అందరూ నా బండి కింద వస్తాను. అది నా డ్రైవింగ్ ఫాల్ట్, ముందర డ్రైవింగ్ ఫాల్ట్ అర్థం కాదు. వాడు పోతాంది చూడు, ఇంకా ఇష్టం చూడు, ఈ రూట్ చూడు. మెట్రో లేని రోడ్ చూపిద్దాంపా. మళ్ళీ మనకి ఇలాంటి రోడ్ మార్దల్ ఈ సైడ్ వైట్ ఫీల్డ్ ఆడెక్కడ దొరకదు. బెంగళూరు మొత్తం ఏడ దొరకదు. జయనగర్, జేపీ నగర్, అది వేరే విషయం. ఏమంటావు? అయ్యో మామూలుగా రోడ్డు పైన 1500 2000 ఫైన్ ఫుట్పాత్ మీద. పోలీస్ పట్టుకుంటే భయం అవుతుంది. ఇన్సూరెన్స్ అంటారు, హెల్మెట్స్ అంటారు. బాగుంది. ఎంజీ రోడ్ ఎట్లా అంటే జేపీ నగర్ నుంచి జయనగర్ నుంచి సౌత్ ఎండ్ టు ఎంజీ రోడ్, డబుల్ రోడ్ జేపీ నగర్ టు జయనగర్ నుంచి సౌత్ ఎండ్ ఇంకా లాల్బాగ్ ఇంకా డబుల్ రోడ్ ఇంకా ఎంజీ రోడ్ ఇంకా చిక్పేట లైక్ లెఫ్ట్ సైడ్ కాదు కమర్షియల్. ఇది సారీ ఎంజీ రోడ్ నుంచి మెజెస్టిక్ కప్పన్ పార్క్ రోడ్ ఇంకా మళ్ళీ మీకు కమర్షియల్ స్ట్రీట్ వస్తుంది. మీ గూగుల్ మ్యాప్లో కొట్టేయండి కమర్షియల్ స్ట్రీట్ అని. మీకు తెలిసే ఉంటుంది అది. మనమైతే చాలా తిరిగి అలవాటు కాబట్టి ఒక రోడ్డు చూపినా. ఇంకా మేము ఎలా చేస్తాం షాపింగ్ అనేది చూపిస్తాం. రోడ్డు చూపినా. గ్రీన్ సిగ్నల్ రోడ్లో నిలిచిపోవాలి. సిగ్నల్ పోలీసులు కూడా ఉంటారు, ట్రాఫిక్ పోలీస్ కాబట్టి నిలబడాల్సిందే. అబ్బా BMW పోతాను నేను. వేరే సిటీస్లో కూడా ఇలా ఉంటుందా టైమర్? ఉంటుంది. వాళ్ళు చేతులు కాలు చూపించుకొని దూరేస్తారు వాళ్ళు. హైదరాబాద్లో అయితే ఫ్రీ లెఫ్ట్ పెట్టేస్తారు ప్రతి చోట, కానీ ఆడ రైట్ లేదు నీకు. హైదరాబాద్ మొత్తం అటు రైట్ మీద పోలీసులు పడుతుంటారు భారీ. ఫీల్డింగ్ సెట్ చేసినారు వాళ్ళు. ఫీల్డింగ్ ఏమన్నా ఫీల్డింగ్ అవ్వాలి. పడుతుందో లేదో వీడియోలో జూమ్ చేసి నగర్ సెకండ్ బ్లాక్. ఈ రోడ్లో కుక్కలు దొరుకుతాయి, భారీ దొరుకుతాయి కుక్కలు. కట్టి తీసుకొని పట్టుకున్నా, దిగుదాం పట్టుకొని. వాడు అక్రంగా నా రాటు పోగొట్టాడు వాడు, లేకపోతే దాంతో కొట్టినా నేను. మిస్టర్ షేక్ అక్రమ్ మహమ్మద్ నా 2000 రాటు కొనిచ్చి నిన్నేమన్నా. అవును ఆడికి వచ్చినాం రైట్. రైట్ కొట్టే మనం పోతుంది ఆ సైడ్కి. అవును రైట్ కొట్టే లెఫ్ట్ కొట్టేసి లాల్బాగ్ రోడ్డు. మనం నార్త్ ఈస్ట్ సైడ్కి పోవాలా. నార్త్ వెస్ట్ సైడ్ సారీ. ఓ మై గాడ్ పోలీస్ ఎక్కడ? రైట్ సైడ్ ఇంకా విండ్సర్ కార్ది మీరు వ్లాగ్ చూసి ఉంటే ఖచ్చితంగా చూడండి. మంచి కార్ అది, చాలా మంచిది. చాలా స్పేషియస్గా ఉంది. ఆ కార్ ఉంటే చాలు కదా ఏమో. వెన్యూ కొనేదాని బదులు అది కొనేది మీరు. చాలా స్పేషియస్గా ఉంది. ఓమ్ని వాళ్ళకి కొత్త అప్గ్రేడ్ అది. ఇద్దరిని కిడ్నాప్ చేయొచ్చు వెంకాల, అంతా బుక్ చేసి. ఇద్దరేనా? అశోక పిల్లర్, దీన్ని అశోక పిల్లర్ సిగ్నల్ అంటారు. అశోక్ పిల్లర్ అంటారు అంతే. ఇక్కడ కాఫీ డే ఉంది కదా, ఎన్నిసార్లు పోయినామా? అదే ఈ గోడ ఆ పక్క అంతా లాల్బాగే. లాల్బాగ్ అంటే మీనింగ్ తెలుసా నీకు? ఎర్రబాగా. బాగ్ అంటే తెలుసా? బాగ్ అంటే పార్క్. రైట్, ఎర్ర పార్కు అని. ఏమేమన్ కరెక్టే చెప్తున్నాం కదా. తెలీదు. లాల్బాగ్ అంటే ఎర్రబాగ్ అనే కదా. లాల్ బహదూర్ శాస్త్రి అలానది. ఏమన్నా ఊరికే అన్నా నేను. యాజ్ పర్ మై నాలెడ్జ్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. యాజ్ పర్ మై నాలెడ్జ్. శ్రీ వినాయక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏమే సాధించిన ఇది బస్సు. ఎట్లయినా సూపర్ లగ్జరీ బస్సు. మన స్టేట్ బస్సులు ఎక్కడా దొరకవు. ఎట్టే
మన స్టేట్ బస్సులు టాప్ ఏపీఎస్ఆర్టీసీ. కర్ణాటక అవి స్పీడ్ పోతాయి కానీ కిటికీలు చిన్న చిన్నవి ఉంటాయి. చూడు ఎక్కిన వైరా బస్ ఎప్పుడన్నా అయ్యా 9600 ఓలో ఎక్కుతాం అంటావా? అట్లాంటివి ఎక్కుతాం నా సైజ్ ఏంది, నా హైట్ ఏంది, ఆడ సరిపోతానే ఆ బస్సుల్లో నేను. 9600 కూడా నువ్వు నీ కాలు సరిపోవే. అయినా అడ్జస్ట్ కాలే కదా, వేరే దానికాల మేలే. ఇంకేం చేద్దాం, అదొకటి అంటే లగ్జరీ బస్సు బెంగళూరులో. మీరంతా సూపర్ హ్యూమన్స్, మీరు నార్మల్ హ్యూమన్స్. సూపర్ హ్యూమన్స్ కాదా స్వామి, అది నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కోసం కనిపెట్టినారు ఆ సీటింగ్ అంతా. ఏమంటావు, నేను లా ఉన్నా అంటావు. సూపర్ హ్యూమన్ అంటానా నేను నీకు? అట్లా అంటావు అంటే అది సూప్ అంటాడు చూడు వాడు. సూప్ కార్లు అండి, విన్నా ది బాయ్స్ చూసినావా? లేదు తప్ప. సూపర్ హ్యూమన్స్ని సూప్ అంటాడు. స్టంట్ అయితే జరిగింది, బండి ఎందుకో స్టార్ట్ కాలే. సూపర్ కూడా వీడు ఎందుకో కొంచెం కాదు అట్లా దుబ్బి స్టార్ట్ చేసేస్తున్నాడు. నేను సూపర్ హ్యూమన్ కదా, నాతో నా బండి సూపర్ చుగాడు అది. ఎంత స్మూత్గా స్టార్ట్ అవుతుందో. పాత బండ్లునా కొత్త బండ్లకి ఏమైనా చెప్పు అన్నాడు అంతా. ఓల్డ్ రాయల్ ఎన్ఫీల్డ్ బెనిఫిట్, ఓల్డ్ బుల్లెట్, కొత్త మోడల్ వచ్చినాయి. టీవీఎస్ పల్సర్ లా ఉంది, బోలే కదా బుల్లెట్ ఫీలింగ్ వైబ్రేషన్ బండి వస్తే బట్టలు ఉడగాలి అట్లే, దాంట్లో ఏం లేవు అట్లా. ఏదో సిగ్నల్ మనకు తెలియదు. నో ఫ్రీ లెఫ్ట్. నాకు తెలిసి అక్కడే మామూలు ఉంటారు. అందుకనే నేను గమ్ము నిలుచుకునే నేను రిస్క్ చేద్దాను. అలా చోటే ఆడ లెఫ్ట్ సైడే ఉంటారు. తెలీదు, కనిపించడం లేదు. కనిపించేటువంటి ఇంకా మామూలు ఉన్నారు ఆడ, పట్టుకుంటారో లేదో తెలియదు కానీ. ఫీల్డింగ్ బాగా సెట్ చేసినారు, జాగ్రత్త ఉండండి మీరు ఈ పక్కకు వస్తే. అందరూ మనకి రోడ్లో అడుగుతున్నారు ఆడ బొక్క ఎందుకు, అది ఏమైంది ఆడ క్యాబ్ అని. చెప్పు హేమంత్. నేనేం మాట్లాడుతున్నాను, అక్కడ కొట్టేస్తాడు. ఫోన్ చేస్తాడు వీడియోస్ చెన్నై ఇంకా ఫోన్ చేస్తాను. చెన్నై ఇంకా బస్ ఎత్తుకొచ్చేస్తాడు తీరా. బస్సులో ఎందుకంటే వాడు ఇంటర్సెప్టర్ కొన్నాడు కదా దొంగ. బిగ్ బాయ్ టాయ్. ఫెరారీ ఆడుందినా కింద ఉంది చూడు. ఆడలేదు ఫెరారీ కాదు అది, కాదు నాది పోర్చా నాది. ఫెరారీ అని తప్పు పడ్డా. పోర్చా కదా స్వామి, ఆడి ఈ ట్రాను తప్పు పడ్డాం. రెడ్ కలర్ చూస్తే ప్రతి రెడ్ కలర్ కాదు, ఫెరారీ కాదు. ప్రతి ఎల్లో కలర్ కారు ఆటో కూడా కాదు అట్లానే. ఎల్లో కలర్ కార్ అంటే లంబరాగిని ఏంది నానో ఎట్లుంటుంది. బెంగళూరులో ఫేమస్ అంటే దోశ, కీ పొడి దోశ అదే కదా. అందరు రామేశ్వరం అనుకుంటారు, కాదు. రామేశ్వరం వచ్చి ఓవర్ హైప్ కాదు. రామేశ్వరం ఈ జస్ట్ మార్కెటింగ్ అంటే. ఇదో ఐడీసీ ఒరిజినల్ వచ్చి ఐడీసీనే. ఐడీసీ ఇందిరానగర్ ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్ అనుకుంటాను. మేబీ వైస్ ఇందిరానగర్లో ఉంది, ఎంజీ రోడ్లో ఉంది, జయనగర్లో ఉంది. కాకపోతే ఐడీసీనే ఎపిక్ ఓజీ అసలు. అది ప్రైస్ కూడా రామేశ్వరం కన్నా తక్కువనే అది. ప్లస్ ఫస్ట్ ఘీ పొడి ఇడ్లీ దోశ అంతా వీళ్ళే కనిపెట్టింది, వాళ్ళేంగా మార్కెటింగ్ వాళ్ళది సక్సెస్ అయింది అంతే. ఐడీసీనే బాగుంటుంది. నా డబ్బులు పోసి ఏమన్నా సక్సెస్ అవుతుంది. వాళ్ళు మార్కెటింగ్ శాంసంగ్ మన ఒక కాపీ చూసాను చూడు, చార్జర్. దాని పేరు ఏం పేరు చెప్పు. సంసుద్దీన్. నాకు దీనికేం సంబంధం లేదు. దీపక్ అనేది ఉన్నాడు ఇన్స్టాగ్రామ్. వాడి పేరు వచ్చి స్టార్ బాయ్. వాడిని అడగండి చెప్తాడు శాంసంగ్ గురించి. స్టార్ బాయ్ ఏదో పాట పేరు పెట్టినాడు, అది వాడి ఫస్ట్ పాటనా అన్నాడు. మస్తు ఉన్నాయి అంతే, దాంట్లో ఫేమస్ అయింది ఆ పాట. అంటే వీళ్ళు ఫస్ట్ పాట అఫీషియల్ లోగో చేసేలా ఫర్ క్యాబ్స్ ఓన్లీ. అవును ఎట్లా ఇప్పుడు రైట్ కొట్టు. దివాళీ అనేది కమర్షియల్ ఏం స్టార్ట్ అయిందా? ఇంకా స్టార్ట్ అవుతారు మధ్యాహ్నం పని వస్తారు కదా. పార్కింగే లేదు చూడు మనకి. ఇప్పటికే పార్కింగ్ లేదంటే అప్పుడు ఇంకా సావే మధ్యాహ్నం. నేను ఎప్పుడు ఈడ వీడియో తీసినా కూడా అదే చెప్తా, పార్కింగ్ అనేది ఇబ్బంది ఇక్కడ. పెయిడ్ పార్కింగ్ రండి. ఇడాడో షో ఆఫ్ అని ఒకటి ఉంది అక్కడ, దాంట్లో కూడా బ్రాండెడ్వి ఉంటాయి.
నా పార్కింగ్ ఇక్కడ లెఫ్ట్ మస్జిద్ ముందరికి ఆడ లెఫ్ట్ మస్జిద్ ముందరబ్బా ఈ పక్కన ఓకే మామూలు ఈడే ఉన్నారు చూడు చూసినావా జస్ట్ మిస్ అయినాం తెలుసా అరిపించుకుంటూ వచ్చింటే ఇచ్చేసిండు మనకి వీడు ఆడన్నవి వయ్యండు ఓ మై గాడ్ వయ్యండు ఎంత చాలా క్లాస్ ఉంది కదా సూట్ అది విత్ అంబ్రెల్లా అమ్మాయిలు అన్ని వెళ్ళి భారీ ఉంటే హేమంత్ బెంగళూరు హేమంత్ డిఫెండర్ అంట బెంగళూరు అంట 5 డోర్ థార్ ఇది 4 డోర్ది ఫ్లాప్ మోడల్ పైన పోలీస్ అని చెప్పిన బాగుంది బెలూన్ చూడొచ్చు బండ్లు ఆడ నువ్వు పార్కింగ్లో పెడితే ఇక్కడికి వచ్చేలా మీరు ఫాస్ట్గా పోలీస్ స్టేషన్ అన్న ఏం సైజ్ చూపించండి అన్న ఏం సైజ్ చూపినా మదార్ సయ్యద్ మొహమ్మద్ మదార్ అలీ ఖాన్ మదార్ కలెక్షన్ మదార్ కలెక్షన్ మదార్ షాప్ ఓపెన్ చేసాను మనం మార్కెట్ చిక్పేట్ చెప్పల్ మార్కెట్ చిక్పేట్ చెప్పల్ మార్కెట్ కమర్షియల్ సీట్ చెప్పల్ మార్కెట్ సారీ కమర్షియల్ చెప్పల్ మార్కెట్ ఎక్కడ అవును ఇప్పుడు పెళ్ళికి అయిపోయింది నేను ఎంగేజ్మెంట్కి షేర్వాణి షేర్వాణి డార్క్ బ్లూ కావాలన్న షేర్వాణి ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది కదా నీది లేదు ఇంకా కాల ఇంకేంది ఉన్నాయి 4 గంటలు తిరిగినా పొద్దు నుంచి 50 తిరిగినా 50 తిరిగితే నా సైజ్ 50 జతలు వేసి ఉండవు 4 తిరిగి నాకు ఒకటే ఒకటి సెట్ అయింది దాంట్లో ఇంకా రివీల్ చేయను వెస్ట్ సైడ్ చూడు ఎంత ఉంది నా స్వామి మాల్ అంతా వెస్ట్ సైడే ఉంది దీంట్లో కమర్షియల్లో కింద చూసుకో కింద కింద ఏముంది బీబీఎంపీ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ గాయస్ పొద్దు నుంచి సాయంత్రం వరకు తిరిగి ఏదైతే కొన్నాము ఇంకా వ్లాగ్ ఈడికే ఏం చేస్తున్నాము ప్రస్తుతానికి ఈ రోజుకి అయితే ఇంతే ఇంకా అలసిపోయాం ఫుల్ మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు కొంచెం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రాత్రి చూడండి ఎలా ఉందో ఇది కమర్షియల్ లైట్స్ అంతా వేసి స్నాప్ చూపినా ఓకే తాగాం సోడా